నూతన నెలను బట్టి మరొక నూతన సంవత్సరమును బట్టి కూడా దేవాతి దేవునికి స్తోత్రాలు చెబుతూ, అయ్యా నీకు వందనాలయ్యా, ఈ 6 నెలలు నీ కృపారెక్కల క్రింద నన్ను కాచి మరొక 6 నెలల్లోకి చూడటానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలయ్యా. నీవెంత గొప్ప దేవుడువయ్యా. అయ్యా, గడచిన 6 నెలలు ఎన్నోసార్లు నేను తప్పిపోయాను, ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టాను, ఎన్నోసార్లు నీకు నచ్చని పనులు చేశాను. అయినా నన్ను కాదనలేదు, అయినా నన్ను విడిచిపెట్టలేదు. నా ఎడల నీవు చూపిన ప్రేమను బట్టి ఎప్పటికీ నేను నీకు కృతజ్ఞుడునే దేవా. గడచిన 6 నెలలు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనందరం కూడా దేవాతి దేవునికి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. గడచిన 6 నెలలు మనం ఆకలితో బాధపడకుండా మనలను పోషించినందుకు దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. గడచిన 6 నెలల్లో దేవాతి దేవుడు మనకు క్షేమమును దయచేసి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. గడచిన 6 నెలల్లో దేవాతి దేవుడు మన ఎడల చూపినటువంటి వాత్సల్యమును బట్టి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవాతి దేవుడు గడచిన 6 నెలలు మన ఎడల తన జాలి, ప్రేమను, కరుణను, దయను దేవాతి దేవుడు చూపించిన విధానమును బట్టి అందరము స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. మనసెరిగిన మహారాజు అయినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. రాబోవు నెలలో మనల్ని కాపాడబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దాటిపోక కరుణిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. సంవత్సరములు స్తోత్రం, జరుగుచుండగా స్తోత్రం, తన కార్యములను నూతన పరుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దివేసిరైన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఎల్రోహి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా మెక్కాదిష్కమైన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన ఎడల స్తోత్రం, చూపినటువంటి కృపను బట్టి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ జూలై నెలలోకి దేవాతి దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు స్తోత్రం చెబుదామా?
స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం కనుపాప వలె మనలను కాచి కాపాడి ధైర్యపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 కృంగినప్పుడల్లా స్తోత్రం ఓదారుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఏ మాత్రము మనల్ని విడిచిపెట్టకుండా, ఏ మాత్రం మనల్ని వదిలిపెట్టకుండా దేవాతి దేవుడు మన ఎడల చూపినటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం నూతన స్తోత్రం స్తోత్రం సింహాసనాసీనుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతికి స్తోత్రం పాత్రుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం మా స్థుతులు స్తోత్రం అందుకో పూజార్హుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం నా స్తోత్రం దీపమైన దేవా, నా నీతివైన దేవా, నా ధైర్యమైనటువంటి దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం సమస్త స్తుతి ఘన మహిమ ప్రభావములు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికే చెల్లును గాక. ఆమేన్ 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 ఆమేన్. మనమందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రత్యేక వాగ్దాన సందేశ ఉదయకాల ఆరాధనను ఆరంభించుకుందాం. ప్రేరేపణ కలిగినటువంటి వారొకరు ప్రారంభ ప్రార్థన చేసి ఉదయకాల ప్రార్థనను ఆరంభించండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు మహానతుడు అయిన మా ప్రిపరలోకి తండ్రి, జీవం కలిగిన యేసయ్య, సృష్టికర్త, చూస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. మా స్తుతుల్లో మీరున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. కరుగుడు నీవే ప్రభా. దేవా గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. యేసయ్య, ఇదిగో 6 నెలలు ప్రభా నీ సజీవమైన రెక్కల చాటున మా తండ్రి నన్ను మమ్మల్ని భద్రపరిచి తండ్రి నాయన, తండ్రి నువ్వు ఎంతగానో మమ్మల్ని కాసి కాపాడి తండ్రి నాయన మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. 7 నెలల్లో ప్రవేశిస్తుండగా ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు ఇచ్చిన గొప్ప నాయన తండ్రి నాయన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. పోయిన నెలలో ప్రభా నాయన ఆకాశం నుండి ప్రభా నా తండ్రి యేసయ్య మరి ఎక్కల నీడ మమ్మల్ని భద్రపరుస్తానని తండ్రి వాగ్దానాన్ని ఇచ్చావు ప్రభా. ఆకాశం నుంచి ప్రభా నన్ను ఆశీర్వాదం తెస్తానండి ప్రభా, మాకు ఇస్తానని మీరు ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరుస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. మీకు చాలా వందనాలు. మీరు ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు చాలా వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా మేము ప్రార్థించడానికి ప్రభా నాన్న తండ్రి నా తండ్రి నువ్వు ఎంతగానో మమ్మల్ని కాస్తున్నావు ప్రభా నా తండ్రి. నాన్న మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన యేసయ్యగా ప్రభా తండ్రి అన్ని విషయాల్లోని సహాయం దయచేస్తున్న దేవా, మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి నాయన. మిమ్మల్ని ఆదరించడమే ప్రభా. గడవడ దినాల్లో ఉన్నాం ప్రభా, నేను అక్కడ సమీపంలో ఉన్నాం ప్రభా నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ పాదాల దగ్గర చూడడానికి సహాయం తెచ్చామని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని మీ కృప దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. స్తుతుల్లో మీరు ఉన్నారు, మీకు చాలా వందనాలు స్తోత్రాలు. మా స్తుతులు అందుకున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థనలో మీరు ఉండండి ప్రభా నా తండ్రి. పాటల్లో మీరు ఉండండి ప్రభా. ఆరాధనలో మీరు ఉండండి ప్రభా నా తండ్రి.
అయ్యా వాక్యంలో మీరు ఉండండి ప్రభా. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వు కాస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు తండ్రి. నా తండ్రి మీరు ఎంతగానో తండ్రి నన్ను పోషిస్తున్నావు ప్రభా. మాకు మంచి ఆరోగ్యాలు ఇస్తున్నావు ప్రభా. నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నిలబడుతున్నాను. బిడ్డన్న చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డ పట్ల మీ కార్యం చేయండి, బలపరచండి. నువ్వు వాక్యం చెప్పడానికి నేను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. వెళ్ళే చోటల్లా మీరు ఉండండి ప్రభా. మీరు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నా తండ్రి మీరు పోషిస్తున్నారు నా తండ్రి. నేను బలపరుస్తున్నారు ప్రభా. నా తండ్రి బిడ్డను బలపరచమని, మీ కృప దయచేయమని, మీరే మాతో మాట్లాడమని, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థనలను తప్పులుంటే క్షమించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలమ్మ. వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా ప్రార్థన చేసిన తల్లి గారికి వందనాలు. దయచేసి అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, దేవుని నామమును మహిమపరుస్తూ, దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా మనమందరము కూడా దేవుణ్ణి గణపరుస్తూ అందరము స్తుతిద్దామండి. మొదటిగా మనందరం కూడా గడచిన కాలము దేవుడు మనలను కాపాడినటువంటి ఆ విధానం అంతా జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధన చేద్దామా? నిజం చెప్పాలంటే వాక్యంలో రాయబడినట్లు కనుపాప వలె దేవుడు మనలను కాచాడండి. ఆయన రెక్కల నీడలో కాపాడాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాచి కాపాడుతానన్నట్లుగా మనలను దేవుడు కాచి కాపాడాడండి. ఆయన మనల్ని ఎంతగా కాచి కాపాడాడో వర్ణించుట కూడా మనం ఎన్ని పదాలను అమర్చినా కూడా సరిపోలేదనిపిస్తుంది. అంతగా దేవుడు కాపాడాడు. ఆయన చూపినటువంటి ఆ కరుణంతటిని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా అర సంవత్సరం పూర్తయిందయ్యా, ఈ అర సంవత్సరం నువ్వు ఎంతో గొప్పగా కాపాడావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఎంత గొప్పగా కాచి కాపాడావయ్యా, ఎంత గొప్పగా నా ఎడల నీవు కృప చూపించావయ్యా, ఎంత గొప్పగా నా ఎడల నీవు నీ ప్రేమను విస్తరింపజేశావయ్యా. అయ్యా నీ కనుపాప వలె నన్ను కాచుటకు నేను అర్హుడనా ప్రభువా? అయినా నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదయ్యా. అయ్యా నీవు వదిలి వెళ్ళిపోలేదయ్యా. నీకు మహా గొప్ప దేవుడువయ్యా. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా అంటూ అందరము కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం నాతో స్తోత్రం పాటు కలిసి అందరూ ప్రభువుని స్తుతిస్తూ 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 దేవా నీకు వందనాలు, 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 వందనాలు అంటూ అందరము ఆయన నామమును మహిమపరుద్దాం. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో, నీ నీడలో దాచుమయం జీవితాంతము, నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో, నీ నీడలో దాచుమయం జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలో, నీ కృపలో
కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం 6 నెలల్లో ఎన్నోసార్లు కష్టకాలములో దుఃఖ సమయములో ప్రాణం అనుకున్న వారి వేధించిన వేళల్లో అయ్యా నన్ను కాపాడేవయ్యా, వెలిగా నన్ను చూడగా. ఓదార్పువైనా చెంత నీవై ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవై ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా సాక్షిగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదాం స్తుతి గీతము. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నాకు సుగుమా. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా, నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. నిజమేనయ్యా, గడిచిన కాలమంతా నీ దయలో కాపాడేవయ్యా. ఈ సంవత్సరములో 6 నెలలు నా జీవితంలో నేను అనుభవించానంటే నీవు చూపిన ఆ కృపను బట్టే దేవా. నా మంచితనము ఏమాత్రం కాదు, నాలో ఉన్నటువంటి గొప్పతనం ఏమీ లేదు. ఎన్నోసార్లు కష్టకాలములు ఎదురయ్యాయి, ఎన్నోసార్లు బ్రతకలేనేమో అనిపించింది, ఇక నా జీవితం అంతమనిపించింది. ఎన్నో అవరోధాలు, ఎన్నో సమస్యలు, తట్టుకోలేని బాధలు. అయ్యా, ఈ యొక్క 2025వ సంవత్సరం అర సంవత్సరం అనుభవించాం. కానీ సమస్యలో సోలిపోనివ్వక, బాధపడి కృంగిపోనివ్వక,
నా ఎడల కృప చూపిస్తూ, కరుణిస్తూ, కాపాడుతూ మీరు అనుగ్రహించినటువంటి మరొక 1/2 సంవత్సరమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎంతగా నిన్ను స్తుతించినా తక్కువే అనిపిస్తుంది. నీకు తగిన వ్యక్తిగా నేను ఉండలేదు, అయినా నన్ను కాపాడేవయ్యా. అయినా నా ఎడల నీ ప్రేమను చూపించాం. ఎన్నోసార్లు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాం, ఎన్నోసార్లు నీ మాట వినకుండా ధిక్కరించాం. కానీ మమ్మల్ని నువ్వు విడిచిపెట్టలేదయ్యా. మా ఎడల నీ ప్రేమను చూపిస్తూనే వచ్చావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. గత కాలమంతా కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఎన్నోసార్లు కొందరి మాటలే ముళ్ళుగా మారి అయా మా హృదయాన్ని కలచి వేపిస్తున్నటువంటి వేళల్లో కూడా నేనున్నానంటూ ధైర్యం చెప్పావయ్యా. నేనున్నానని చెప్పి అభయం ఇచ్చావయ్యా. ఆ అభయమే నా ధైర్యానికి కారణమయ్యా. ఆ అభయమే మా బలమునకు కారణమయ్యా. మా ఎడల నీవు అంత ప్రేమ చూపించావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా అంటూ గత కాలమంతా దేవుడు కాపాడిన విధానాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ అందరము ప్రభువుని స్తుతిద్దాం. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా ఈ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. కృతజ్ఞతా భావముతో అందరము ప్రభుని స్తుతిస్తూ గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయు నన్ను తాకి లేపెనయ్యా. అందరూ కలిసి ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవీచు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవీచు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా. అందరూ స్వరాలెత్తి ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు,
కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకేనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ నాటతో నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయ్యా. నీ మాట చక్కని జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువడెన్నను నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా. అందరూ కలిసి స్తుతిస్తూ గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలో నౌనయ్యా దాచావు దేవా, వందనం. కృప చూపి ఎంతగా కాపాడావు, నీ కృతజ్ఞతనే మరువలేను దేవా. దేవా, గడిచిన 6 నెలలు కాపాడావు, రాబో 6 నెలల్లో కాపాడండి అయ్యా. రాబో నెలలో కాపాడండి అయ్యా. రాబో నెలలో భద్రతనివ్వండి అయ్యా. వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎలా తీర్చగలను నీ రుణం. ఎలా తీర్చగలను నీ రుణం. యేసయ్యా, నీ రుణాన్ని తీర్చడానికి నువ్వు చేసిన ఉపకారములను తలంచి ఏమి చేయాలో కూడా అర్థము కానంత అయ్యా మా ఎడల నీవు ప్రేమ చూపించేవయ్యా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. ఎంత మేలు చేసావయ్యా. మాకింతవరకు అర్థం కాలేదు, కానీ మా తోటి వారు ఎంతో మంది మంటిలో మన్నై కంటికి కరువై అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంటే ఈ 6 నెలలు మమ్మల్ని మా కుటుంబాల్ని భద్రపరిచావు. కంటికి కనుపాప వలె కాపాడునట్లు కాపాడేవయ్యా. ఎంతగా నీ రుణం మేము తీర్చుకోగలమయ్యా. అంతగా నువ్వు కృప చూపించావయ్యా. అయ్యా నీ కనుపాప వలె కాచావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని దాచి కాచి భద్రపరిచావయ్యా. నీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి రాజా, గడిచిన 6 నెలలు మమ్మల్ని కాచి కాపాడి ఏ మాత్రము కూడా అయ్యా మా జీవితంలో ప్రమాదములు ఎదురవనివ్వకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరోగ్యాన్ని ఇస్తూ పోషిస్తూ సమస్యల గందరగోళంలో శ్రమల కొలిమిలో మేమున్నప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టక అన్ని నేర్పిస్తూ నడిపిస్తూ సరిచేస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తూ హెచ్చరిస్తూ 6 నెలలు మమ్మల్ని ఓ మార్గములో నడిపి మరొక 7వ నెలలోకి ప్రవేశింప చేసినందుకు స్తోత్రాలయ. ఈ 7వ నెలను ఉద్దేశించి మాతో మాట్లాడబోతున్నటువంటి వాగ్దాన సందేశాన్ని బట్టి వందనాలు. వాగ్దాన సందేశము మా జీవితంలో నెరవేరునట్లుగా, ఆ వాగ్దానాన్ని మా జీవితంలో మేము అనుభవించున్నట్లుగా ఈ 7 నెలల్లో అయ్యా తండ్రి మమ్మల్ని భద్రపరిచినట్లుగా ఈ 7వ నెలకు సంబంధించినటువంటి వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వాక్కునిచ్చి నిలబెట్టగలిగి నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు అయిన దేవ, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ 7వ నెలలో మాకు క్షేమాన్ని, ఆదరణ, ఆరోగ్యాన్ని, భద్రతనివ్వండి. ఆగిపోయిన ఎన్నో కార్యాలు ఈ నెలలో జరిగించండి. ఈ నెలలో సోలిపోనివ్వకుండా ధైర్యపరచండి, పడిపోకుండా బలపరచండి. జ్ఞానమును దయచేసి నీ దాసుని మరుగు చేసి మా అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి బలపరచమని అయ్యా, మీరు నీ వాగ్దాన సందేశంతో మా ప్రాణములను తెప్పరిల్లజేసి ధైర్యముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయకాల వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ నెలలో భద్రపరిచి కాపాడి ఆదరించి పోషించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ జూలై నెలకు ఉద్దేశించి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 30 చదవరామ్మా. చదవండమ్మా. 1వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెను. విచారము కొట్టివేసి, ఇక్కడ నుండి అండర్లైన్ చేసుకోండి, విచారము కొట్టివేసి నేను వారికి
నేను వారికి ఆనందము కలుగజేతును. ఆనందము కలుగజేతును. ఈ జూలై నెలను ఉద్దేశించి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, విచారము కొట్టివేసి నేను వారికి, వారు ప్లేస్లో మనం, విచారము కొట్టివేసి నేను వీటిలో పడిపోయిందమ్మా, చూసుకో. విని మనకు బాగా తెలిసిన వాగ్దానమే. విచారము దేవుడు కొట్టివేస్తాడు, దేవుడు ఆనందాన్ని కలుగచేస్తాడు, దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు, కన్నీరు తుడుస్తాడు. ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం. కానీ ప్రత్యేకంగా దేవుడు ఈ నెలలో మనకు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన 6 నెలలు ఏ విచారము చేత నీవు అల్లాడిపోయావో, ఏ విచారము చేత మానసికంగా కృంగిపోయావో, ఆ విచారాన్ని నేను కొట్టివేసి ఆనందాన్ని. విచారము అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనమందరం కూడా కొన్ని పదాలను ఎప్పుడు వింటూ ఉంటాం. దుఃఖము, బాధ, కష్టము, కన్నీరు, లేదా వేదన, దిగులు, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ ఒకటే కదా బ్రదర్. విచారం అన్నా, దుఃఖమన్నా, బాధన్నా, వేదనన్నా, కష్టమన్నా, దిగులన్నా, ఇవన్నీ ఒకటే కదా. ఇవన్నీ కూడా ఒకలాంటివే అని అనుకుంటాము. కానీ వాస్తవంగా మాట్లాడాలంటే ఇవన్నీ కూడా మనిషిలోని భావోద్వేగాలు. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్. అవన్నీ కూడా బాధతో కూడినటువంటి ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. ఇవన్నీ ఒకలాగా కనిపిస్తాయి, కానీ అన్నీ ఒకటి కాదు. విచారము వేరు, దుఃఖము వేరు, బాధ వేరు, వేదన వేరు, కష్టం వేరు, దిగులు వేరు. మనం ఇవన్నీ ఒకటే అనుకుంటాం. ఇవన్నీ మనిషిలోని ఎమోషన్స్, భావోద్వేగాలు. వాటి మధ్య ఉన్న చిన్న తేడాలను మనం గమనించి విచారాలు కొట్టివేయడం అంటే అసలు ఓ మనిషికి ఉన్న విచారములు ఏమిటి, దేవుడు వాటిని ఎలా కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాడు, దేవుడు మాటిస్తే తప్పడు కదా. ఈ నెలలో ప్రత్యేకంగా విచారం కొట్టివేస్తానని మాటిచ్చాడు. ఏవేవి విచారాలు ఉంటాయో కూడా మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా విచారము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ఒక మనిషికి సాధారణంగా కలిగే వేదన. ఎలా చెప్పాలంటే, విచారము అంటే ఓ మానసిక ఒత్తిడండి. ఒక మాటలో వివరించాలంటే, పైకి ఆనందంగా కనిపిస్తూ, సంతోషంగానే కనిపిస్తూ, బాధ, ఆలోచన, మానసికంగా లోపల జరిగేటువంటి ప్రక్రియే విచారము. విచారముతో ఉన్న వ్యక్తిని కనిపెట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇది తీవ్రమైన బాధ కాదు. కాస్త బయటకి ఆనందంగానే కనిపిస్తారు, కానీ లోపల బాధ, లోపల ఆలోచన, లోపల దుఃఖం. ఆ దుఃఖానికి, ఆ లోపల జరిగే ప్రక్రియనే విచారము అని పేరు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే విచారము అంటే లోపల, లోపల ఎదలోతుల్లో దాగిన ఓ బాధతో కూడిన ఆలోచననే విచారము అంటారు. అదే దుఃఖం అనుకోండి,
దుఃఖాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు. తీవ్రమైన బాధ, తట్టుకోలేని నష్టాన్ని అనుభవించేటువంటి ఆ ఎమోషన్నే దుఃఖము అంటారు. దుఃఖంతో ఉన్న వ్యక్తిని కనిపెట్టవచ్చు, ఎందుకంటే తీవ్రమైన బాధ పడితే ఆ బాధ కన్నీటి రూపంలోనో, ఆ బాధ ఏదో ఒక బాధతో కూడిన ఆ ఫేస్ పెట్టో దుఃఖాన్ని తెలియజేస్తారు. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, దుఃఖంగా ఉంటారు. ఆ దుఃఖము బయటికి కనిపిస్తుంది, కానీ విచారం అంత బయటికి కనిపించేది కాదు. లోపల ఎదలోతుల్లో కృంగిపోతుంటారు. దుఃఖం అంటే బయటకి కనిపిస్తుంటుంది. ఇది తీవ్రమైన బాధ, ఇది ఎక్కువ సమయం పాటు కూడా ఉంటది. ఈ దుఃఖం అంటే బయటకి కనిపించేటువంటి ఓ బాధ. లోపల ఉన్న బాధని విచారమని, బయటికి కనిపించే దాన్ని దుఃఖమని. అసలు బాధ అంటే ఒక మాటలో చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా ఓ కారణంతో, ఓ కారణముతో ఒక మనిషి అనుభవించేటువంటి ఆ నొప్పినే బాధ అంటారు. అర్థమవుతుందా తల్లి? లోపల అనుభవించే బాధనేమో విచారం అన్నారు, బయటకి అనుభవించే తీవ్రమైన బాధనేమో దుఃఖము అన్నారు. అసలు బాధ అంటే ఏంటయ్యా అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ తట్టుకోలేని ఓ నొప్పిని బాధ అని పేరు పెట్టారు. వేదన అంటే తీవ్రమైన స్థితి, తీవ్రమైన పరిస్థితులు, అంటే మానసికంగా తట్టుకోలేని ఆ అరుపులని లేదా ఆ పరిస్థితిని వేదన అంటారు. కష్టం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఓ సమస్య, ఆ సమస్యను బట్టి మనం తట్టుకోలేకపోతే దాన్ని కష్టము అంటారు. ఓ కష్టాన్ని బట్టి, ఓ బాధను బట్టి మనము తీవ్రమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోతే దాన్ని దిగులు అంటారు. ఇవన్నీ తేడాలు ప్రత్యేకంగా ఎక్కువసేపు చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క మాటలో వివరించాలంటే విచారము అంటే మానసికంగా మనలో కలిగేటువంటి ఓ తేలికపాటి, అంటే బయటికి కనబడదు, లోపల మనము ఆలోచించే బాధనే విచారము అంటారు. దుఃఖము అంటే బయటకి కనిపించే బాధ, లోతైన బాధ. ఇది ఎవరైనా కనిపెట్టొచ్చు. అసలు బాధ అంటే ఏమిటయ్యా అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ తట్టుకోలేని ఓ నొప్పినే బాధ అంటారు. వేదన అంటే తీవ్రమైనటువంటి ఆ బాధని, తట్టుకోలేని ఒక బాధని ఓ అరుపుల రూపములో కానీ లేదా సోలిపోయిన రూపంలో కానీ తెలియచేస్తే దాని వేదన అంటారు. మన జీవితంలో ఎదురయ్యే సమస్య, ఆ సమస్యను బట్టి మనము అనుభవించే దాన్ని కష్టము అంటారు. ఆ కష్టాన్ని బట్టి మనము కృంగిపోయి నిరాశతో ఉన్నటువంటి ఆ పరిస్థితినే దిగులు అంటారు. దిగులు వేరు, బాధ వేరు, కష్టం వేరు, దుఃఖం వేరు, విచారం వేరు. ఈ పూట దేవుడేమంటున్నాడు? విచారము కొట్టివేసి. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేయాలంటే విచారం పడుతూ, లోపల దుఃఖపడుతూ, కృంగిపోయిన స్థితిలో, అంటే నువ్వు చెప్పాలంటే నువ్వు అంత సంతోషంగా లేవు అలా అని చెప్పి చచ్చే పరిస్థితిలో కూడా లేవు. నీలో ఉన్న వేదన నీకు మాత్రమే తెలుసు. ఆ విచారముతో నువ్వు కృంగిపోయి ఏదో విచారం, ఏదో విచారం మానసికంగా నేనెంతో 6 నెలలు నలిపివేస్తూ, కలచివేస్తూ, ఎలా ఉంటదంటే నిద్ర పట్టదు. అందరికి అనుకుంటారు ఈమెకేంటి, ఈయనకేంటి, వాళ్ళకేంటయ్యా వాళ్ళకి అది ఉంది, వీళ్ళకేంటయ్యా ఇది ఉంది, వాళ్ళు బానే ఉంటారని లోకం నిన్ను నీకేంటి అన్నట్లు చూస్తుంది. కానీ ఎంత బాధ భరిస్తున్నావో నీకే తెలుసు, ఎందుకంటే నువ్వు విచారంతో ఉన్నావు.
కనిపెట్టడం కష్టం. ఏదో తెలియని ఆ పరిస్థితిలో, ఆ విచారముతో నీలో నువ్వే కృంగిపోయావు. ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకున్నా సరైన మనశ్శాంతి దొరుకుతుందేమో అనేటువంటి ధైర్యము లేక, ఆనందం అంటూ లేదు. మనసారా నవ్వి ఎన్ని రోజులు అవుతుందో లోపల విచారముతో కృంగిపోయి, సరైన స్నేహితులు లేక, సరైన ఆత్మీయులు లేక, అర్థం చేసుకునేటువంటి ఆప్తులు లేక, పలకరించేటువంటి ప్రియమైన వారు లేక, బంధము నిలబడి బాధలో ధైర్యం చెప్పేటువంటి బంధువులు లాంటి వారు లేక, లోపల నీవు ఆలోచిస్తున్న నీ బాధను ప్రభు ఎరిగి, నా బిడా, గడిచిన 6 నెలలు నువ్వు ఎంత బాధను అనుభవించావో నాకు తెలుసు. ఎంత విచారంలో, ఒత్తిడుల్లో, నిరాశలో, ఆరోగ్య సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో నువ్వెంత కృంగిపోయావో నాకు తెలుసు. అందుకని ఈ 6 నెలలు అయిపోయాయి కదా, ఈ 7వ నెలలో నీ విచారమును కొట్టివేసి నేను నీకు ఆనందాన్ని కలుగు చేస్తున్నాను. గత 6 నెలల్లో నీ పరిస్థితి చూశాను, నేను విన్నాను, అందుకే స్పందిస్తున్నాను. నీ బాధను ఎరిగే ఈ నెలలో విచారము కొట్టివేసి, ఓ ఆశల బాటలో, ఓ నూతన మార్గములో నేను నిన్ను నడిపించబోతున్నానని దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. ఏం విచారాలతో మనం కృంగిపోయాం? ఎలాంటి విచారాలతో మనం కృంగిపోయాం? కొన్ని మనం పరిశీలన చేద్దాం. విచారములు కొట్టివేసి దేవుడు ఆనందాన్ని కలుగ చేస్తానన్నాడు కదా. ఎలాంటి విచారాలు ఉన్నాయి? అసలు విచారం ద్వారా మనం ఎలా మారిపోయామంటే, కొన్ని చూడండి, విచారం ద్వారా మనం ఎలా మారిపోయామంటే, దేవుని వాక్యంలో మనం పరిశీలిస్తే భక్తుడు అంటాడు, 6వ సంకీర్తన 7వ చరణం, 6వ సంకీర్తన 7వ చరణం, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. 31:9 కూడా చదవండి. కీర్తనలు 31:9లో కూడా, యెహోవా, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నన్ను కరుణింపుము. విచారము వలన విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నది. నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము నా క్షీణించుచున్నవి. ప్రాణము నా దేహము క్షీణించుచున్నాయి. అయ్యా, నేను ఇరుకులో ఉన్నా, బాగా విచారిస్తున్నా. ఆ విచారించి విచారించి సరైన నిద్ర లేక, కన్నీరు కార్చి నా కన్నులు గుంటపడుచున్నవయ్యా, క్షీణించిపోతున్నాయి. కళ్ళకేమైనా అయితేమో నిద్రపోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నాను. విచారము చేత నలిగిపోతున్నానయ్యా, విచారం చేత మానసికంగా కృంగిపోతున్నానయ్యా. నా విచారం నన్ను ఒక కృంగిపోయిన పరిస్థితిలో ఉంచిందయ్యా. అసలు నేను ఎలా మారిపోయానంటే, ఒక్కొక్కసారి నా జీవితంలో 39:2లో ఉంటుంది అన్నమాట, నేను ఏమీయో మాట్లాడక మౌనంగా అయిపోతున్నానయ్యా. అసలు నాకు ఎవరితో మాట్లాడాలనిపించట్లా, ఎవరితో ఇంతకు ముందులాగా సరదాగా సహవాసం చేయాలనిపించట్లా. నేను మాట్లాడకుండా అయిపోతున్నా, ఎందుకంటే ఎవరిని నమ్మాలో తెలియట్లా. విచారం నాలో అంతుంది. నేను ఏమీయో మాట్లాడక మౌనినైతిని. ఎలా ఉన్నారు ఇతరులు, ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలా ఉన్నారు, ఇతరుల క్షేమము గూర్చి అయినను మాట్లాడాలంటే నాకు ఒకలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను సరిగ్గా లేను, నా విచారాలే నాకు సరిపోతున్నాయి. నేను మౌని అయిపోయాను, నా విచారం అధికమైపోయింది. అయ్యా, నా విచారం తట్టుకోలేకపోతున్నానయ్యా,
నీవు విచారము వల్ల కన్ను క్షీణించిపోయిందా? విచారం వల్ల ఎవరితో మాట్లాడాలనిపించట్లేదా? ఒకప్పుడు బయటకు వెళ్ళాలి, సరదాగా ఉండాలి, ఎవరితో అయినా సంతోషంగా గడపాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి, ఆనందంగా వెళ్ళాలనిపించేది. ఇప్పుడు ఎవరిని కలవాలనిపించట్లేదా? ఒంటరిగా ఒంటరిగా నీ ఒక్కడివే లేదా ఒక్కదానివే కూర్చొని నీలో నువ్వే విచారిస్తూ ఉన్నావా? విచారణ వలన సామెతలు 12:25లో రాయబడినట్లు ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును. విచారం వల్ల కృంగిపోయావా? విచారం వల్ల జనాల్లో కలవలేకపోతున్నావా? విచారం వల్ల కన్ను క్షీణించిపోతుందా? విచారం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నావా? విచారం వల్ల 6 నెలలు ఎంతో నలిగిపోయావా? ఆరోగ్యపరంగా మానసికంగా కృంగిపోయావా? దేవుడు 7వ నెలలో నీతో మాట్లాడుతున్న మాట, నీ విచారమును నేను కొట్టివేయడం అంటే ఇక ఉండదది, ఇక కనబడదది. ఇక్కడ తీసివేస్తాను, కొట్టేశా నేను కొట్టేసినాక, దేవుడు తీసేశాక ఇక దాన్ని ఎవరు తీసుకొస్తారు? విచారము కొట్టివేసి, దేని నిమిత్తం 6 నెలల్లో నువ్వు విచారంతో ఉన్నావో, విచారముగా మానసికంగా లోపల నలిగిపోయావో, యేసు నామములో ఆ విచారమునకు సంబంధించినది దేవుడు కొట్టివేసి నీకు ఆనందమును కలుగజేయును గాక. ఈ నెలలో గడచిన 6 నెలల్లో వేధించిన సమస్య మన జీవితములో నుండి వెళ్ళిపోవును గాక. యేసు నామములో. దేనికి విచారించావు? ఆరోగ్యం బాలేదయ్యా, నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏమిటి, అదే నా విచారం అనుకున్నావా? యేసు నామములో ఆ అనారోగ్యాన్ని దేవుడు ఆరోగ్యంగా ఈ నెలలో మార్చబోతున్నాడు. దేని నిమిత్తం విచారించావు? దేని నిమిత్తం విచారంగా ఉండిపోయావు? అందరిలో కలవలేకపోతున్నావు? నమ్మకం ద్రోహం చేశారా? నమ్మిన వారు నిన్ను మోసం చేశారా? నీ విలువ తెలియక నీతో నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారా? నీ ప్రేమను పొందిన వారే నిన్ను హేళన చేసేటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ విచారమును ప్రభు చూస్తున్నాడు. అందరిలో కలవలేక ఒంటరిగా ఉంటే, ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే, ప్రభువు చూసి నీ విచారం అంతటిని కొట్టివేయబోతున్నాడు. అయ్యా, నిజమే. ఓ మనిషి దేని గురించి ఎక్కువ విచారిస్తాడు, దాన్ని ప్రభు ఎలా కొట్టివేస్తాడో త్వరగా కొన్ని మాటలు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. 1, 94వ కీర్తన 19వ వచనం. 94:19. నా అంతరంగమందు విచారములు విచారములు హెచ్చగా నీ నీ గొప్ప గొప్ప ఆదరణ మది నీ కలుగజేయచ్చు. గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది నెమ్మది కలుగజేసి కలుగజేస్తున్నది. అబ్బా, ఈ రోజున ఏ విచారమో తెలుసా? అంతరంగ విచారము. మొదటిగా ఏ విచారము? అంతరంగమందు విచారం. అంతరంగమందు విచారం అంటే కొన్ని బాధలు బయటికి చెప్పుకోగలం, కొన్ని బయటకు చెప్పుకోలేం. ఆ బయటకు చెప్పుకోలేని ఆ బాధల్లో అంతరంగం అంటే లోలోపల ఓ ప్రాకు పురుగు ఆ పుండుని ఎలా అధికం చేస్తుందో అలాగని లోపల అంతరంగంలో కొన్ని విచారాలు ఉంటాయి, చెప్పుకోలేం బయటికి. అవి లోపల నలిగిపోతుంటాం. వాటిల్లో ఒకటి నమ్మక ద్రోహమైన, లేదా నమ్మిన వారు వదిలివేసి వెళ్ళిపోవడాన్ని బట్టయినా, ఏం జరుగుతుందని భవిష్యత్తుతో కూడిన భయమైనా, ఎదురవుతున్న పరిస్థితుల ప్రభావమైన, ఏదైనా అంతరంగమందు ఆ లోపల ఎంతో విచారం. అది ఎవరికి చెప్పలేం. 6 నెలల్లో లోపల ఎంత విచారం పెట్టుకొని ఆలోచించి నా తల పోతుందేమో, మైండ్ పోతుందేమో, పిచ్చిదారిని అయిపోతానేమో,
పిచ్చివాడైపోతానేమో అని నీలో నువ్వే అనుకున్నావు కదా. దేవుడు చూసి, బాబు నీ అంతరంగమందు విచారములు ఎక్కువయ్యాయా? అవునయ్యా. 7వ నెలలో నీకు మాటిస్తున్నా, నా గొప్ప ఆదరణ నీ ప్రాణమునకు నెమ్మదిస్తుంది, నువ్వు భయపడొద్దు. దేవుని గొప్ప ఆదరణ, ఆయన గొప్ప ఆదరణ, అది మామూలు ఆదరణ కాదు. ఈ లోకంలో ఎక్కడ దొరకని ఆదరణ, ఎవరు ఆదరించని ఆదరణ, ప్రియురాలికి ప్రియుని దగ్గర దొరకని ఆదరణ, బిడకు తల్లి దగ్గర దొరకని ఆదరణ, బిడకు తండ్రి దగ్గర దొరకని ఆదరణ, వారందరికి మించిన ఆదరణ, స్నేహితుల దగ్గర దొరకని ఆదరణ, ఆ గొప్ప ఆదరణ దేవుడు ఈ 7వ నెలలో మనకు అనుగ్రహించునుగాక అనుగ్రహిస్తున్నాడండి. ఎంత గొప్ప ఆదరణో తెలుసా? ఒక మనిషి మనం బాధలో ఉన్నప్పుడు వచ్చి ధైర్యం చెబితే ఆ ధైర్యం మనకు సరిపోదు. ఆ ఆదరణ మాటలు మన హృదయములో ధైర్యాన్ని నింపలేవు. కానీ నీ విచారమును ఎరిగినటువంటి దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు ఈ నెలలో. అది ఎంత ధైర్యం ఇస్తుందో తెలుసా? నీ ప్రాణం ఇప్పటి వరకు మనశ్శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉంది. దేవుడిచ్చే ఆ నెమ్మది ద్వారా నీకు ఆనందం కలగబోతుంది. అడుగు. నీ గొప్ప ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి, ఆయన గొప్ప ఆదరణ మనకన్నిటిలో నెమ్మదినివ్వబోతుంది. నువ్వేమి సోలిపోవద్దు. ఈ విచారం ప్రభు చూశాడు. ప్రార్థన చేయి ఎత్తుబట్టి, నీ ఆదరణ నాకు నెమ్మదిస్తుంది. నా అంతరంగంలో చాలా విచారం ఉంది, నా అంతరంగంలో చాలా వేదన ఉంది. ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరు. నా విచారములు కొట్టివేసి నాకు నెమ్మదినివ్వవా. ఏమిటి ఓ మనిషి విచారిస్తున్న విచారం అంటే? అంతరంగ విచారం. తర్వాత 2 లూకాసు సువార్త 8:14. 8:14. ముండ్ల పొదలలో పడిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. విత్తనాలు ఉపమానములు. విత్తనాలు విత్తనానికి వెళ్ళాడు ఆయన. విత్తనాలు విసురుతున్నప్పుడు కొన్ని విత్తనాలు వెళ్ళి ముండ్ల పొదల్లో పడ్డాయి. నేల బాగానే ఉంది, కానీ ఆ నేల మీద ఉన్న ఆ ముండ్ల పొదలను బట్టి మొక్క ఎదిగినా ఆ మొక్క ఫలించనివ్వకుండా ఈ ముళ్ళు అడ్డుపడుతున్నాయట. ముళ్ళు అడ్డుపడుతున్నాయి. దీని అర్థం ఏమిటంటే, విత్తనం అంటే వాక్యమని, నేలంటే మన హృదయమని. దేవుడు వాక్యాన్ని మన హృదయములో పెట్టి, మనము ఫలించండిరా, అభివృద్ధి పొందండి అని మనతో అన్నప్పుడు కొన్ని విచారాలు, ఏ విచారాలు? జీవన సంబంధమైన విచారాలు మనల్ని ఎదగనివ్వకుండా చేస్తూ వచ్చాయి 6 నెలలు. ఎలాగంటే, వాక్యం విన్నప్పుడు తీర్మానం చేసుకుంటాం, ఈ రోజు నుండి ఉపవాస ప్రార్థనలో ఉండాలి, ఈ రోజు నుండి పరిశుద్ధంగా ఉండాలి, ఈ రోజు నుండి నీతి మార్గాలలో నడవాలి, ఈ రోజు నుండి వాక్యానుసారంగా బ్రతకాలి, ఈ రోజు నుండి ఫలానా మార్గంలో నేను నడవాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటావు. అప్పుడు నీలో ఆ మొలకెత్తుద్ది విత్తనం, వాక్యం అనే విత్తనం. వెంటనే ఏం చేస్తాయంటే, జీవన సంబంధ విచారాలంటే ఇంట్లో అప్పులు, లేదా భర్త మారు మనస్సు పొందని తీరు, కుటుంబంలో కలచి వేస్తున్న ఆర్థిక సమస్యలు, వాటిని బట్టి ఎదగాలనుకుంటున్నా, ఫలించాలనుకుంటున్నా, దేవుని కొరకు ఉపయోగపడాలనుకుంటున్నా, దేవుని పని చేయాలనుకుంటున్నా, ఈ జీవన సంబంధమైనవి నిన్ను ముందుకెళ్ళనీయకుండా చేస్తుంది. ముందుకెళ్ళనీయకుండా చేస్తుంది. వాటిని బట్టి 6 నెలల్లో అప్పులు బట్టో, ఆర్థిక సమస్యలు బట్టో, మానసిక వేదనలు బట్టో, పిల్లలు బట్టో, ఉద్యోగాలు లేకనో, ఏవేవో జీవన సంబంధమైనవి, వాటిని బట్టి నువ్వు విచారిస్తూ ఉండిపోయి నీకేం అర్థం కావట్లా. ఇటేమో ఈ బాధ, ఎదగాలని ఆశ, కార్యాలు ప్రభు చేయాలని ఒక ఆశ ఉన్నా
చేయపోయినా పర్లేదు, దేవుడి కోసం బ్రతకాలి, ఎన్ని నిందలైన అవమానాలైన కష్టాలైన అనిపిస్తుంది. కానీ ఈ సమస్యలు బట్టి నువ్వు ఎదగలేకపోయావు. నువ్వు ఎదగలేకపోవడానికి పాపం కాదు, నువ్వు ఎదగలేకపోవడానికి లోకాస్తుల మీద ఉన్న మక్కువ కాదు, జీవన సంబంధ విచారాలే బట్టే నువ్వు ఎదగలేకపోయావు. యేసు నామములో ఆ ప్రతి ముళ్ళు నీ జీవితంలో నుండి తొలగిపోవును గాక. నువ్వు ఎలా ఉండాలంటే, ఈ జీవన సంబంధమైన విచారాలు నీ జీవితాన్ని కలిచివేస్తున్నప్పుడు, ఒకటి, దేవుని చేతికి అప్పగించే, ప్రభువా ఈ అప్పులు ఉన్నాయి, నా వల్ల అయితే కాదు, నేనైతే తీర్చలేను, నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వు ఎప్పుడైతే ఆ జీవన సంబంధమైన విచారాలు, పిల్లలైనా భర్త అయినా, వాటి వైపు చూడటం మానేసి ఫలించుట మీద దృష్టి పెట్టు, ఆ జీవన సంబంధమైన విచారములు దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఆయనే మార్గాలు తెరవబోతున్నాడు. ఒకటే ఆశపడుతున్నా, 2025లో మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం, ఈ అర సంవత్సరం అయిపోయింది, ఈ మిగతా అర సంవత్సరంలో దేవుడు ఆరంభించాలి. అప్పులు తీర్చుకునే మార్గాలు తెరవబడాలి. దేవుడు పిల్లలని ఒక స్థాయిలో, ఒక మార్గములో దేవుడు నడిపించాలి. దేవుడు ఆ కార్యం చేయనట్లుగా. రెండవది, జీవన సంబంధ విచారాలు బట్టి నువ్వు ఎదగలేకపోయావు. దేవుడు ఆ జీవన సంబంధమైనవన్నీ కూడా తానే చూసుకొని నిన్ను పోషించబోతున్నాడు, తానే చూసుకొని నిన్ను నడిపించబోతున్నాడు, తానే చూసుకొని నీ పక్షాన నిలబడబోతున్నాడు. జీవన సంబంధ విచారాలు ఇవి నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఇంకొక ముళ్ళ పొదే ముళ్ళేంటో తెలుసా? మత్తయి 13:22లో ఉంటాయి. మత్తయి సువార్త 13:22లో, ముండ్ల పొదల్లో పడిన విత్తనం, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఏ విచారం? ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. రెండవది జీవన సంబంధ విచారం అయితే, మూడవది ఐహిక విచారం. ఏ విచారం? ఐహిక విచారం అంటే ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన, ఇప్పుడు జీవన సంబంధమైన అంటే ఎలా బ్రతకాలి అనే దాని మీద, ఎలా జీవనం సాధించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా జీవితంలో నడుచుకోవాలనేది ఆ జీవన సంబంధమైన విచారం. ఈ ఐహిక విచారం అంటే, ఐహిక అంటే తనకు సంబంధించి, ఒక్కోసారి మనకేంటంటే అనవసరమైన విచారం. ఏ విచారం? అనవసరమైన విచారం. కొంతమంది ఎందుకు విచారిస్తారో వాళ్ళకే తెలియదండి. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న వాటికే సోలిపోతూ ఉంటారు. అమ్మా, ఒక మాటలో చెప్పాలంటే, కొంతమంది చిన్న చిన్న వాటిని బట్టి ఎక్కువ విచారిస్తూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు. దయచేసి అది కూడా సాతాను పన్నాగం అండి. చిన్న చిన్న వాటి, ఒక ఆమె తెగ ఏడుస్తుంది, అప్పులో అప్పులు అప్పులు. ఎంత ఉందమ్మా అప్పు? 20,000 అయ్యా. 20,000 అప్పుకి ఎందుకు కృంగిపోతున్నావు? మీ ఆయన జీతం ఎంత? 25,000 అయ్యా. ఒక నెల జీతాన్ని అడ్డు పెడితే అప్పు తీరదా? ఎందుకు చిన్న చిన్నటి వాటికి ఎందుకు నీ కోణంలో చూస్తూ పెద్ద పెద్ద వాటిగా భావిస్తావు? ఎందుకు చిన్న చిన్న వాటిని ఎందుకు విచారిస్తూ కన్నులు గుంటలు పడేటట్లుగా మారిపోతావు? దేవుడు పోషించలేడా? ఓసారి విచార పరిస్థితులు దారుణంగా ఉండొచ్చు. ఆ విచార పరిస్థితులు ఆ మనం వర్ణించలేనట్టుగా ఉండొచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టాడు కదా. ఒకసారి ఇజ్రాయేలు ప్రాంతములో, ఇజ్రాయేలుకి ముఖ్య పట్టణం షోమ్రోన్. ఇంకొక మాటలో చెప్పాలంటే 12 గోత్రాలు ఉన్నాయి. రెహబాము కాలంలో అవి విడిపోయాయి. యూదా గోత్రం, బెన్యామీను గోత్రం కలిపి యూదులుగా ఒక పక్కకు వచ్చారు. మిగతా 10 గోత్రాలు ఒక పక్కకు వచ్చారు. యూదులు ఒక ప్రాంతంలో నివసిస్తూ వచ్చారు. వాళ్ళకి ముఖ్య పట్టణం ఏంటంటే యెరూషలేము. యూదులకి యెరూషలేము, ఇజ్రాయేలులకు షోమ్రోను. యూదా రాజులేమో దేవుని మాట విన్నవారు ఎక్కువ ఉన్నారు. ఇజ్రాయేలు రాజులు ఎవరు దేవుని మాట వినల. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అన్నమాట. ఒక రాజు ఇష్టానుసారంగా పరిపాలిస్తున్న వేళల్లో షోమ్రోనులో గొప్ప కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే, గాడిద తల 80 రూపాయలకు అమ్మారట, పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మారట. ఇంకా దరిద్రం, పిల్లల్ని వండుకొని తిందామా అనేంత కరువు వచ్చింది. ఒక ఆమె విచారిస్తుంది, అయ్యా మేము ఇబ్బందుల్లో ఉంటే, ఒక ఆమె వచ్చి
నీ పిల్లలు నాకు వండుకొని తింటాను అందయ్యా, ఇచ్చేసాను. ఇప్పుడు ఆమె పిల్ల నాకు ఇవ్వాలి లెక్క ప్రకారం, ఆమె ఇవ్వట్లేదు అంటుంది. అంత కరువు, చెప్పుకోలేనంత విచారం. అలాంటి విచారకరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దైవజనుడైనటువంటి ఎలీషా పస్తుండలేదు. దేవుడు ఆయన్ని పోషించాడు. విచారము చేత అందరూ కృంగిపోయారు, కానీ దైవజనుణ్ణి దేవుడు విడిచిపెట్టల. దేవుడు తన పిల్లల్ని విచారంలో వదిలేయడండి. దేవుడు తన బిడ్డలను విచార పరిస్థితుల్లో వదిలేయడు. ఈరోజు చిన్న చిన్న వాటికే నువ్వు కృంగిపోవద్దు. నీ విచారమును ఆయన కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఈరోజు దేని నిమిత్తం విచారిస్తున్నావు? ఆనందము లేక నువ్వు ముందుకెళ్తున్నావు. ఐహిక విచారం అంటే ఒక మాట, ఈ లోక సంబంధమైన, నా సంబంధమైన, అనవసరమైన ఆ విచారం. మన తెలుగులో ఐహిక అని ఉంది, తర్జుమాలో అనవసరమైన విచారం కొన్ని మనల్ని ఎదగనీయకుండా చేస్తుంది. అనవసరమైన వాటికి ఎక్కువ ఆలోచించొద్దు తల్లి. నీ జీవితంలో అనవసరమైన వాటిని ఎక్కువ ఆలోచించడం వల్ల అవసరమైన వాటికి ఆలోచన శక్తిని నువ్వు కోల్పోతావు. క్రైస్తవులో అయిన మనం అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన సంభాషణలు, అనవసరమైనటువంటి డిస్కషన్లు మనకొద్దు. ఎప్పుడైతే అనవసరమైన మన జీవితంలో వస్తాయో అవసరమైన తొలగిపోతాయి. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడంటే దేవుని ఆత్మను కోల్పోతుంటాడు. అంటే ఆత్మ అతనిలో పనిచేయడం తగ్గిపోతుంటది. అతడు లోక సంబంధంగా నడిపించబడతాడు. అందుకని అనవసరమైన విచారాలు ఏమన్నా ఉంటే వదిలిపెట్టండి. మీ విచారాలు ఏమన్నా ప్రభు దగ్గరికి తీసుకురండి. ఆయన విచారము కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆనందమును ఇస్తున్నాడు. ఎందుకు అంటే మనోవిచారం ఉంటది, కృంగదీసే విచారం ఉంటది. ఏది విచారమైనా నా దేవుడు ఆ విచారమును కొట్టివేస్తూ ఉంటాడు. పాపమును గురించి విచారపడుతున్నావా? అయ్యో ఈ పాపం నన్ను వేధిస్తుందని విచారం ఉందా? ఏ విచారమైనా ప్రభు సన్నిధిలో నువ్వు చెప్పు. విచారము కొట్టివేసి ఆయన నీకు ఆనందాన్ని కలుగ చేయబోతున్నాడు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు విచారం కొట్టివేస్తున్నాడు. మానసికంగా బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో మానసిక బలం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి మన దేవుడు మాత్రమే. డాక్టర్లు శరీరానికి బలం ఇస్తారు, మానసికంగా విచారానికి బలం ఇచ్చేటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడే. ఆయనే మనకున్న విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. జూలై నెలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి అందరూ ప్రార్థన చేస్తారా? స్తోత్రం స్తోత్రం ప్రభు, వందనాలు జూలై నెలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి అందరూ ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభు. కలిసినటువంటి ప్రభు దినాలతో సజ్జల లెక్కలు కాచి కాపాడవు ప్రభు. నీకు వందనాలు ప్రభు. విచారము కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానన్నావు కదయ్యా. స్తోత్రము స్తోత్రం. విచారము కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానన్నావు కదయ్యా. 7వ నెలలో మమ్మల్ని విచారములో కుంగిపోయానయ్యా. స్తోత్రం. ఆనందాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి. అనుగ్రహించండి ప్రభు. అయ్యా విచారము కొట్టివేసి కొట్టివేయండి ప్రభు. ఆనందాన్ని ఇచ్చే దేవుడు నీవేనయ్యా. నా స్తోత్రం. విచారమును కొట్టివేసి నాకు ఆనందాన్ని ఇవ్వయ్యా. మాట అనుగ్రహించండి. ఇచ్చావు కదయ్యా. నా విచారం కొట్టివేయండి. కొట్టివేయండి ప్రభు. ప్రార్థన చేసి స్తోత్రాలు ప్రభు. విచారములు కొట్టివేసి విచారమును కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా నిలిపినావు. నీ కార్యములను వివరింపగలమా? నీ కార్యములను వర్ణింపగలమా? నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గడిచిన 6 మాసాలు కాపాడి 7వ నెలలో విచారమును కొట్టివేసి నేను ఆనందమును కలుగజేసేదను అనే వాగ్దానమును
మాకిచ్చినందుకు వందనాలు అయ్యా. కన్యకలు, యవనులు, వృద్ధులు సంతోషించున్నట్లుగా, నాట్యమాడేటట్లుగా కార్యము చేస్తానన్న వాడవు నీవు. మా జీవితంలో కూడా విచారము కొట్టివే. విచారం అంటే లోపల కలిగే వేదనని, అది మానసికంగా ఎంతో కృంగదీస్తుందని, గుండె గాయములు బాగు చేసి మానసిక పరిస్థితులను ఎరిగిన వాడవు నీవేనని, మానసికంగా మమ్మల్ని ధైర్యంతో నింపగలవాడవు నీవేనని, మానసికంగా మా ప్రాణములను తెప్పరిల్ల చేసే దేవుడవు నీవేనని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. 6 నెలలు నీకు ఇష్టమైనట్లుగా మేము ఉండలేకపోయినప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ వచ్చావు. ఈ 6 నెలలైనా నీ ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు మా ప్రాణములను మీరు బలపరచండి. మా కుటుంబాల చుట్టూ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడి క్షేమాన్నివ్వండి. రోగంతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరుండండి. ఎవరెవరు ఏ సమస్యలతో ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్నారో, ఈ వర్తమానం వింటున్నారో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కార్యం చేయమని, మా అందరి జీవితాలు అద్భుతం చేసి రాబోయే 6 మాసాలు మమ్మల్ని నీ కృపా రెక్కల నీడలో కాచి, సంరక్షించి, భద్రపరిచి, కాపుదలను దయచేసి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మీరు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడయుండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.